अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। चरियाल गांव में तरक्याती कामों का इफ्तिताह, अवामी सहूलियात में अहम इजाफा। चरियाल गांव में आज मुख्तलिफ तरक्याती मनसूबों की इफ्तिताही तकरीबात निहायत जोश व खरोश के साथ मुनक़िद हुई। इस मौके पर TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी बतौर मेहमान खुसूसी शरीक हुई, जबकि हल्के के सीनियर रहनुमा अंजनेलू और मार्केट कमेटी के चेयरमैन रामचंद्र नायक, PACS के वाइस चेयरमैन वसंत रेड्डी और इंद्रम्मा कमेटी के चेयरमैन समेत अवामी नुमाइंदे और मुकामी मोअज़्ज़िज़ीन भी मौजूद थे। इस मौके पर गांव में जदीद वाटर फिल्टर प्लांट का इफ्तिताह किया गया, जिसे एक NGO और वाटर फिल्टर कंपनी के ताउन से नस्ब किया गया है, ताकि मुकामी आवाम को साफ और महफूज पीने का पानी मैसर आ सके। इस तकारीब के दौरान तकरीबन 20 नए IMAX स्ट्रीट लाइट्स का भी इफ्तिताह किया गया, जिन पर लगभग 25 लाख रुपये की लागत आई है। इन रोशनियों की तनसीब से गाँव की सड़कों पर बेहतर रोशनियाँ फराहम हो और आवाम को रात के औकात में आमद व रफत में सहूलत मिलेगी। इंद्रम्मा हाउसिंग स्कीम के तहत तामीर शुदा एक नए घर की गृह प्रवेश घर में दाखिले की तकारीब भी मुनक़िद की गई, जिसमें मौजूद मेहमानों ने शिरकत करते हुए मुस्तहिक खानदान को मुबारकबाद पेश की। मुखर्रिन ने बताया कि गुज़िश्ता चंद बरसों के दौरान मीरपट्टी के ताउन और हुकूमती तरक्याती इक़दामात के तहत चरियाल गाँव में तकरीबन 3 करोड़ रुपये की लागत से मुख्तलिफ तरक्याती मनसूबे मुकम्मिल किए गए हैं, जिनके ज़रिए बुनियादी सहूलियात, इंफ्रास्ट्रक्चर और अवामी खिदमात को नुमाया तौर पर बेहतर बनाया गया है। इस तकारीब के इख्तिताम पर आवाम ने तरक्याती कामों पर खुशी का इजहार करते हुए उम्मीद जाहिर की कि आइंदा भी इस तरह गाँव की हमा जहद तरक्की का सफ़र जारी रहेगा। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगार। చర్యాల గ్రామంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి చేసిన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరి వెంకటరెడ్డి గారు, అంజనేయులు గారు, మొగలయ్య మండల్ ప్రెసిడెంట్, మరి వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి, గ్రామ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ప్రభుత్వం రాకముందు, ఆ మాట ప్రకారమే మరి ఈరోజు వివిధ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో 20 IMAX లైట్లు కూడా ప్రారంభించడం జరిగింది. దానికి గాను మరి 5 లక్షలతో మరి ఈరోజు గ్రామం అంతా, ఇది పెద్ద పంచాయతీ కాబట్టి అన్ని లైట్లు కూడా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం, మరి ఇంకా గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చేసే పనిలో ఇంద్రమ్మ ఇల్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఇలాంటి కార్యక్రమం ఇప్పటివరకు చేయలేదు. మరి ఎన్ని విలేజెస్ని టోటల్గా 65 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో మరి ఒక్కొక్కటి కూడా మరి కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఇంద్రమ్మ పేరు పెట్టి ప్రజలకు దగ్గర అవుతున్న ఈ ప్రభుత్వం, ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో చెప్పింది కానీ ఒకటి కూడా చేయలేదు. కానీ 2.5 సంవత్సరాల్లోనే మరి ప్రజలకు మరి అన్ని పథకాలు కూడా చేయూతనిస్తూ ముందుకెళ్తుంది. మరి గతంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మరి ఏ ఊర్లో ఎన్ని వచ్చినాయో ప్రజలకు తెలుసు. మరి ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడో మండల్లో ఎక్కడో అడవి ప్రాంతంలో ఉన్న దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ సీఎం గారు ఆలోచన చేసి ఎవరైతే ఎక్కడ నివసిస్తారో
వాళ్ళ ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇచ్చి కట్టేయడం జరుగుతుంది. ఎంత ఆనందపడుతుందంటే ఇక్కడ మరి ఈ ఇల్లు పూజా శేఖర్ గారు, జుట్టు పూజా శేఖర్ మరి చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కలలో కూడా అనుకోలేదు ఇలాంటి ఇల్లు కట్టుకుంటాము, మేము పిల్లలతో సంతోషంగా ఉంటామని ఎప్పుడు కూడా అనుకోలేదు. స్లాబ్ ఇంట్లో ఉంటామని, ఎందుకంటే చేసిన కష్టమంతా పిల్లల చదువుకో లేకపోతే సంసారానికే సరిపోయింది, కానీ ఇల్లు కట్టే స్తోమత మాకు లేకుండే ఈరోజు మరి ఆనందాన్ని మేము ఎట్లా వ్యక్తపరచాలో కూడా తెలుస్తలేదని చెప్పడం జరుగుతుంది. చాలు, మనిషి అయినాక తృప్తి పడడం ఎంత ఆనందం ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వానికి మరి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మరి ఫిల్టర్ కూడా ఈరోజు గ్రామానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మంచినీరు వసతి ఏర్పాటు చేయడం, మరి దానికి కూడా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఒకటి అన్నీ కూడా మరి మా సర్పంచ్ గారు చెప్తున్నారు. ఇప్పటికే మేము గెలిచినప్పటి నుంచి 3 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ప్రతి విలేజ్లో కూడా ఏదో ఒక రోడ్డు కానీ ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆస్వాదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. చర్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి విచ్చేసినటువంటి నిర్మలక్క గారికి, మా నియోజకవర్గ పెద్దలు అంజనా గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర గారికి, వసంత్ రెడ్డి గారికి, మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ మెంబర్లు, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పెద్దలందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త వాటర్ ఫిల్టర్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. గ్రామంలో ప్రైవేట్ వాటర్ ఫిల్టర్ ఉన్నప్పటికీ కూడా టీడీఎస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి నాణ్యమైన నీరు అందించే విధంగా ఐజెల్ కంపెనీ వాళ్ళు, ఎన్జిఓ సంస్థ వాళ్ళు అతి తక్కువ ఖర్చుతోటి 20 లీటర్ల మంచినీటిని కేవలం 7 రూపాయలకి వాళ్ళు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ వాళ్ళది. ఎవ్రీ వీక్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, ప్రతి మంత్లీ సర్వీస్ కూడా ఉంటుంది. కంప్లీట్ సర్వీస్ చేస్తూ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు చర్యలు ప్రారంభించడం జరిగింది. ఈ జిల్లాలో సుమారుగా వాళ్ళ 150 వరకు గ్రామ పంచాయతీ వాళ్ళ ఫిల్టర్లు ఉన్నాయి. అదే రకంగా ఈ చర్యలు కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. నేను అదేవిధంగా ఐమాక్స్ లైట్లు ఈరోజు సుమారుగా 25 లక్షల రూపాయలతోటి 20 ఐమాక్స్ లైట్లు గ్రామంలో నూతనంగా పెట్టేయడం జరిగింది. గ్రామంలో అన్ని రకాలుగా శ్రీరామనగర్ కాలనీ కానీ, తాండా కానీ, చర్యలో గ్రామంలో కానీ ఐమాక్స్ లైట్లు సుమారుగా 26 వరకు ఉన్నాయి. ఇప్పుడు దీంతో పాత 6, కొత్తగా 20, మొత్తం 26 ఐమాక్స్ లైట్లు ఉన్నాయి. పూర్తి వెలుగులు వెలుజుముతున్నాయి. అదేవిధంగా గ్రామంలో ఇప్పటికీ 14-15 ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఈరోజు జుట్టు శేఖర్ పూజ గారి ఇంటికి అక్క రావడం, గృహం ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి విషయంలో బహుశా మండలంలోనే చర్యాల గ్రామం ముందుందని మేము తెలియజేస్తూ గర్వపడుతున్నాం. ఎందుకంటే నిర్మలక సహాయం, జగ్గన్న సహాయం మాకు చాలా అన్ని వేళలా ముందుంటుంది. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిర్మలక్క గారు మాకు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా 2 డేస్ ముందే కూడా మాకు 20 లక్షల రూపాయల అక్క ద్వారా మాకు ఎన్ఆర్ఈజీఎస్ ఫండింగ్ వచ్చింది సీసీ రోడ్స్కి. అదేవిధంగా మాకు గ్రామ పంచాయతీ ఫండ్ ద్వారా వివిధ రకాల సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కూడా గ్రామంలో సుమారు ఒక 3 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజెంట్ కూడా ఈ 2nd వార్డ్, 9th వార్డ్, 5th వార్డులో కూడా యూజీడీ అండర్ గ్రౌండ్ వర్క్ కూడా గ్రామ పంచాయతీ చేస్తూ ఉన్నాం. అదే రకంగా గ్రామానికి అన్ని రకాలుగా సేవలు అందించడానికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ ముందుంటున్నాం. అదేవిధంగా గ్రామస్తులందరూ మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించి మాకు సహకరించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.